శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి. కృష్ణాష్టమి ఎప్పుడు వస్తుంది, కృష్ణ జయంతి ఎప్పుడు వస్తుంది, పూర్వగణతులు ఎప్పుడుంది, దుర్గణతులు ఎప్పుడుంది, ఖచ్చితమైనటువంటి పర్వదినం ఏ రోజు, ఆ వివరాలు ఇందులో ఉంటాయి. 2026వ సంవత్సరం జనవరి నెల 14 భారతదేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ఆచరిస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం వారు పర్వదినం అయిపోయిన తర్వాత పుణ్యకాలంగా ఇస్తున్నారు. ఆ వివరాలన్నీ ఇందులో ఉంటున్నాయి. ఈ క్రోధినామ సంవత్సరంలో దీపావళి పండుగ తప్పించారు. తిరిగి 2025లో కూడా దీపావళి పండుగ నిర్ణయం కూడా తప్పించారు. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ పేజీలో ఉంటాయి. ఆశ్వీజ మాస నిర్ణయాలు: రూపాంగలలిత వ్రతము, కిరాత కలశ స్థాపనము, సరస్వతి ఆవాహనము, ఉద్వాసనము, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి నిర్ణయాలు, ఆ శ్లోక వివరాలు అవన్నీ ఈ పేజీలు. దుర్గాదేవి ఉద్వాసనము, విజయ ముహూర్తాలు, అపరాజితదేవి పూజ సమయాలు, శ్రీ దత్త జయంతి అంటారు. సరైనగా నిర్ణయం తీసుకోకుండా అశాస్త్రీయ దత్త జయంతి నిర్ణయించుకుంటారు. ఆ వివరాలను కూడా ఈ పేజీలో. అలాగే కార్తీక మాసం వ్రత నిర్ణయాలు, జ్వాలాతోరణము, త్రిపురోత్సవము, అవి శ్లోకయుక్తంగా ఉంటాయి. మహాకార్తీక నిర్ణయము, ధాత్రి పూజ, తులసీదేవి ఉద్యాపన, మహాశివరాత్రి ధర్మశాస్త్ర నిర్ణయాలు. మహాశివరాత్రి ప్రతి నెల వస్తుంటుంది. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్పింది అనే వివరాలన్నీ కూడా శ్లోకయుక్తంగా ఇక్కడ ఉన్నాయి. ఇక విశ్వావసనామ సంవత్సర పంచాంగ పీఠిక, రాజాది నవనాయకులు, రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, సస్యాధిపతి, రసాధిపతి, ధాన్యాధిపతి, నిరసాధిపతి, గురుమౌఢ్య నిర్ణయము, శుక్రమౌఢ్య నిర్ణయము, వాస్తుకర్తరి, అగ్నికర్తరి, విశ్వాసులు ఆదాయాలు, వ్యయాలు, అష్టమ, అర్ధాష్టమి, ఏలినాశనులు, కందాయ ఫలాలు, కొన్ని వివరాలు. విశ్వాసులో మకర సంక్రమణం జనవరి 14వ తేదీ, కానీ పూర్వగణిత పంచాంగం జనవరి 15 ఇస్తారు. అది మాత్రం సరైనది కాదు. సరస్వతీ నది పుష్కరాలు ఇప్పుడిప్పుడు ఉన్నాయి. అలాగే విశ్వాసులో సుముహూర్తాలైన సమయాలు, శ్రీ విశ్వాసులో ఋతువులు, ప్రారంభ అంత్య సమయాలు, సంపూర్ణ చంద్రగ్రహము సమయాలు, అలాగే సంపూర్ణ చంద్రగ్రహం ఆ సమయాలు, వివిధ ప్రాంతాల్లో చంద్రగ్రహణ ఎప్పుడప్పుడు కనబడతాయి ఆ సమయాలు. ఇక పండుగలు, వ్రతాలు, ముఖ్య దినాలు, ఇవి 5 పేజీలు ఉంటాయి. 1 పేజీ కాదు, 2 పేజీ కాదు, 5 పేజీలు. ఈ పండుగ నిర్ణయాల్లో చివరి పేజీలో ఆ గ్రంథ నిర్ణయం, ఏ గ్రంథాన్ని, శాస్త్రీయ గ్రంథాన్ని ఆధారంగా చేసుకున్న నిర్ణయాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక చైత్రమాసం నుంచి పాల్గొన మాసం దాకా ప్రతిరోజు ఆబ్దికం, తద్దిన నిర్ణయ తేదీలు అన్నమాట వరుసగా ఇవ్వడం జరిగింది. ఇక టెక్స్ట్ మ్యాటర్, చైత్రమాసం తేదీ, తిథి, నక్షత్రాలు, బ్రాహ్మీ ముహూర్తాలు, నక్షత్ర పద ప్రారంభాలు, నిత్య లగ్నాంతకాలు, ఈ వివరాలు ఇవన్నీ కూడా ప్రతి పేజీలో 3 రోజులకు ఉంటాయి. ఇక ముహూర్తాలు, ఈ పేజీలో ఇట్లా ముహూర్తాలు ఉంటాయి. ముహూర్తము, తిథి, నక్షత్రము, లగ్నము, లగ్న ప్రారంభము, అంచము, ఆ లగ్నం నుండి అంశాలు, ఈ వివరాలన్నీ కూడా ఇలాగ ఉంటాయి. 198 రూపాయలతోటి 384 పేజీలు. సాధారణ పంచాంగం 192 పేజీలు మాత్రమే, దానికి డబుల్ పేజీలు, మల్టీ కలర్. ఇన్ని వివరాలు తెస్తున్నాం కనుక ఓపికగా, దయచేసి ఇంతకాలం మీరు ఓపికగా వెయిట్ చేసేందుకు ధన్యవాదాలు. చిన్న ఇబ్బంది జరిగినందుకు క్షంతవిడిని. కనుక ఈ ఫిబ్రవరి మహాశివరాత్రి నాటికి పంచాంగాలంతా రెడీ అయిపోతాయి. కనుక దయచేసి అంతవరకు ఆగలరని మనసా వాచ కోరుకుంటూ మీ శ్రీనివాస కార్కయ్య. శుభం.